మంగళ గౌరీ దేవి జయ మంగళ గౌరీ దేవి దయగూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి కొలితే వారికి కొరతలు లేవు కలిగిన బాధలు తొలగజేయు కాపురమందున కలతలు రావు కమ్మని దీవనలిమ్మ అమ్మా జయ మంగళ గౌరీ దేవి దయగూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు గోకులాష్టమి. ఈ సందర్భంగా గోకులాష్టమి వ్రతం ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని శుభశ్రావణంలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు శ్రావణ మంగళవారం. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు మంగళ గౌరీ దేవిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళాష్టమి ఉదయం 6:48 పూర్తయింది. ప్రస్తుత తిథి బహుళ నవమి. ఇది తెల్లవారుజామున 5:26 వరకు ఉంటుంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం రోహిణి. రాత్రి 8:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, చంద్ర సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి సంచారం స్వక్షేత్ర స్థితి సింహక్షేత్రంలో, శుక్ర సంచారం నీచ స్థితి కన్యాక్షేత్రంలో, కేతు సంచారం కూడా కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనుచిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. సంకుచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. భాగస్వాములతో కూడినటువంటి కార్యక్రమాలు ధైర్యంగా వ్యాపార రంగం ప్రారంభించగలుగుతారు. మహిళలకు మానసిక ధైర్యం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు విద్యార్థులకి దూరం అవుతాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు మంగళ గౌరీ దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. అనుచిత పరిస్థితులు వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ ఘర్షణలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. పశ్చాత్తాప పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన బాధ్యతలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. మంచి అవకాశాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. క్రమశిక్షణ లోపించేటువంటి సంఘటనలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. సానుకూల వార్తలు సినీ రంగం వారికి తగ్గుతాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు మంగళ గౌరీ దేవిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి.
ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా చేకూరేటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కఠినంగా కొనసాగించేటువంటి పరిస్థితులు అభివృద్ధిని కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కొనసాగించగలుగుతారు. మహిళలకు సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి వేగవంతమవుతుంది. న్యాయపాత వృత్తి వారికి వృత్తిలో బలం పెరుగుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు మంగళగౌరీ దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాకాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు విజయవంతమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా బలపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో జగడాలు కొనసాగుతాయి. మనస్పర్ధలు రాజకీయ రంగం వారికి పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులు విద్యాపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు మహిళలకు ఇప్పుడు సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు మంగళగౌరీ దేవిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన కూడా కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు మంగళగౌరి దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి కూడా సమాంతరంగా ఉంటుంది. గృహ విషయాలు అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు చేపట్టగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయపాత వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. పటుత్వంతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు మంగళగౌరీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు క్రమక్రమంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
నూతన కార్యక్రమాల విషయంలో పట్టు వెడుపు వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. అధిక ఖర్చులు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు అవలంబించలేకపోతారు, అనుసరించలేకపోతారు. శ్రవణ మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు మంగళ గౌరీ దేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు ప్రయాణపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు వేగాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం కూడా పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యపై సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు మంగళ గౌరీ దేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. అభివృద్ధి వేగవంతమవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆకస్మిక వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించలేకపోతారు. క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. విధి విధానాలతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి ఉపశమనం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు మంగళ గౌరీ దేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నూతన ఉత్సాహం ఆర్థికంగా కొనసాగుతుంది. శుభ ప్రయత్నాలు గృహపరంగా కూడా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. శత్రు వృద్ధి తగ్గుతుంది. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసి ఆర్థిక పరంగా విజయాలు సాధించగలుగుతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు మంగళ గౌరీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన ఉత్సాహం తగ్గుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ ప్రశంసలు పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి కూడా తగ్గుతాయి. అనుకూల పరిస్థితులు క్రీడా రంగం వారికి దూరం అవుతాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులు కొనసాగించలేకపోతారు. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి మాత్రం లభిస్తాయి. అయినప్పటికీ ఆర్థిక ఒత్తిళ్లు కూడా సమాంతరంగా ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు మంగళ గౌరీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెసరగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా
మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి, అపవాదులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కఠిన నిర్ణయాలు కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు మహిళల్ని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కొనసాగించినప్పటికీ సమర్థత తగ్గుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి మాత్రం దక్కుతాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మంగళగౌరి దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధ్యపడతాయి. అనిశ్చితి తొలగుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరాలని, మెరుగైనటువంటి అవకాశాలు భూ సంబంధిత లావాదేవీలలో పొందగలగాలని, అనుచిత పరిస్థితులు తొలగాలని శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరి దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో సూర్యోదయానికి అష్టమి తిథి ఉన్నట్లయితే దాన్ని గోకులాష్టమి అనే పేరుతో పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం సప్తమి తిథితో కలవని అష్టమి తిథి, కృత్తికా నక్షత్రంతో కలవని రోహిణీ నక్షత్రం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్వహిస్తారు. దీన్నే గోకులాష్టమి అనే పేరుతో పిలుస్తారు. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రీకృష్ణ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో ముగ్గు వేసి మధ్యలో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ప్రతిష్ఠించే ఆచారం లేని వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము లేదా చిత్రపటము బియ్యం మీద ఏర్పాటు చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కృష్ణుడికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజను నిర్వహించాలి. కృష్ణుణ్ణి రకరకాల పుష్పాలతో పూజించేటప్పుడు దేవకీ సుతుడిగా కృష్ణుణ్ణి పూజించాలి. ఓం దేవకీ సుతాయ నమః అనే మంత్రం పఠిస్తూ రకరకాల పుష్పాలతో కృష్ణుణ్ణి పూజించి పూజ పూర్తయిన తర్వాత కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, మీగడ నివేదనగా సమర్పించాలి. ఇలా చేస్తే దీన్ని కృష్ణాష్టమి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా గోకులాష్టమి సందర్భంగా వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణ వ్రతాన్ని ఆచరించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆయన మీద భారం ఉంచి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి సమర్థతని నాకు ఇవ్వడంతో పాటుగా అది ఫలవంతమయ్యేటట్టుగా చేయగలిగిన శక్తి నీ చేతులలో ఉంది అని నమ్మి ఈశ్వరుడికి నమస్కరించడం పరిపూర్ణమైనటువంటి భక్తి. అందుకే మీకు నేను తోడుగా ఉంటాను అన్నారు శ్రీ మహావిష్ణువు. అందుకే క్షీరసాగర మథనంలో ఎప్పుడెప్పుడు వైక్లభ్యములు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆదుకుంటారు. ఒకప్పుడు ఆ మందర పర్వతం పాలసముద్రంలోకి దిగిపోతోంది. ఆదికూర్మమై వచ్చి నిలబడ్డారు. తీరా అమృతోత్పాదనమైన తరువాత అమృతాన్ని రాక్షసులు పొందబోయారు. మోహినీ స్వరూపంలో వచ్చి దేవతలకు అందేటట్టు చేశారు. మనం ఈశ్వరుణ్ణి నమ్మి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో మన చేయి దాటి జరిగేటటువంటి పరిణామాలని ఈశ్వరుడు దిద్దుతాడు. దిద్ది దాన్ని ఫలవంతం చేస్తాడు. అందుకే వారు ఆ స్వామి చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసంతో క్షీరసాగర మథనాన్ని ప్రారంభం చేశారు. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చెప్పిడిదేమున్నది అజుని చెవులు చిందరగునియన్ అన్నారు.
ఆ మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి దించి వాసుకుని చుట్టి ఆ క్షీరసాగర మథనం చేస్తుంటే వచ్చినటువంటి చప్పుట్ట ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సమాధి స్థితిలో ఉండి సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి చెవులు కూడా గింగురుమన్నాయిట. అప్పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగెన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగునియన్. బ్రహ్మాండమంతా కూడా చర్ చస్ అనేటటువంటి చప్పుళ్లతో నిండిపోయింది. మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు. హాలాహలం తర్వాత ఒక్కొక్కటి దివ్యమైనటువంటి వస్తువులు ఉత్పాదనమయ్యాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. అలా ఆ క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తుగా అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించేటటువంటి స్థితిలో ఆ తల్లి లోకములనన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి తల్లి కదూ. అందుకని అసలు ఆవిడ క్షీరసాగరంలోంచి పైకి పద్మంలోంచి ఆవిర్భవిస్తుంటే ఆవిడ పైకి వస్తున్నప్పుడే తల దగ్గర నుంచి కదూ కనపడుతుంది. పాలసముద్రంలోంచి పైకి వస్తోంది అంటే మనకి లలితాదేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఎలా అయితే తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్తారో అలాగే లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలోంచి పైకి తేలినప్పుడు తల దగ్గర నుంచి ఆ పద్మములో కూర్చున్నటువంటి తల్లి యొక్క పాదముల వరకు దర్శనం. అందులో అసలు ఆవిడ పైకి వస్తుంటేనే ఎంత వైభవంగా తల్లి పైకొచ్చింది అంటే తొలకారు మెరుగుకైవడి. ఆ తొలకరి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ఆకాశంలో వచ్చేటటువంటి మెరుపు సౌదామిని అంటాం. ఆ సౌదామిని ఆ మెరుపు మొట్టమొదట వస్తుంది, కంటిని ఆకర్షిస్తుంది. మెరుపుకుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది ఎక్కడ ఉండనివ్వండి తళుక్కుమని మెరిస్తే కంటికి ఆ మెరుపు తగిలి ఒక్కసారి అందరూ దాని వంక చూస్తారు. లక్ష్మీదేవి వంక చూడడం కూడా అలాగే ఉంటుంది. లోకమంతా ఆమె కటాక్షం కోసం చూస్తారు.